గాయ్స్, వెల్కమ్ టు టికీ ఫుడ్ టేల్స్. ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఫేమస్ స్వీట్ అనమాట పూతరేకులు. పూతరేకులు తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. దట్టు మా ఈస్ట్ అండ్ వెస్ట్లో పూతరేకులు చాలా ఫేమస్. పర్టికులర్గా ఆత్రేయపురంలో అంటే ఇంక పూతరేకులే. అక్కడి నుంచి పూతరేకులు అయితే తెప్పించారు. డైరెక్ట్ మొత్తం చుట్టేసినవి కాకుండా ఇంక అత్తయ్య గారు ఇంట్లోనే చుడతాను. ఎందుకు అంటే హైదరాబాద్ మీరు పట్టుకెళ్ళడానికి కొన్ని, అలా వదిన గారాలకు కొన్ని, అలా అన్నీ ఇంట్లోనే చేసి డివైడ్ చేస్తారు. కొన్నేమో పంచదారతో, కొన్నేమో బెల్లంతో. నేనైతే ఎప్పుడు పూతరేకులు చేయలేదు. కానీ అత్తయ్య గారు అన్నారు నేను నేర్పిస్తాను చూడు, చూసిన తర్వాత నువ్వు అక్క కూడా చేయండి అన్నారు. మా అక్కేమో ఈలోగా బెల్లం చెరిగేసింది, పంచదార కూడా మిక్సీ పట్టేసింది. పంచదారతో పాటు యాలకులు కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. అక్కడికి మనకి బెల్లం పొడి, పంచదార, యాలకుల పొడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి అంటే డ్రై ఫ్రూట్స్ చాలామంది నెయ్యిలో ఫ్రై చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద వేస్తారు. బట్ మా హస్బెండ్కి అలా పీసుల కింద తగలడం కంటే పొడి అంటే ఇష్టం. అందుకే ఇంక అత్తయ్య గారు ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పిస్తా రెండు కలిపి మిక్సీ పట్టేసి ఆ పొడి వేస్తారనమాట. ఇంక ఈ రేకులు అయితే ఆత్రేయపురం నుండి తెప్పించారు కదా, అక్కడ మంచి ఫేమస్ అని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా ఫస్ట్ ఏంటి అంటే ఒక రేకు అలా వేసిన తర్వాత దానిపైన కొంచెం బెల్లం పొడి అండ్ జీడిపప్పు, పిస్తా పప్పు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసి దానిపైన ఇంకో రేకు కూడా పెట్టుకుని మళ్ళీ సేమ్ బెల్లం పొడి కొంచెము, జీడిపప్పు పొడి కూడా కొంచెం వేసుకుని ఒక స్పూన్ నిండా నెయ్యి తీసి, నెయ్యి కూడా వేసిన తర్వాత ఒకటి ఫోల్డ్ చేయడం కరెక్ట్గా చూడాలి. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ నిలువుగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన బెల్లం పొడి అండ్ జీడిపప్పు, పిస్తా పొడి అండ్ నెయ్యి అవి కూడా ఫుల్గా వేసిన తర్వాత, నెయ్యి ఇక్కడ వేసిన తర్వాత పూతరేకుకి బాగా అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు అడ్డంగా కూడా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఇంకొక మడత పెడితే సరిపోద్ది. కానీ పూతరేకులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ రేకు చాలా పలుచగా ఉంటుంది. ఎంత అంటే గాలికి వస్తే ఎగిరిపోతాయి ఇంకా ఇవి. అలాంటిది మనం ఇవి చేస్తున్నాము అంటే చాలా సెన్సిటివ్గా చేయాలన్నమాట. లేదు కొంచెం అటు ఇటు అయింది అంటే మాత్రం మొత్తం చిరిగిపోయి మొత్తం పొడంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక ఫోల్డ్ అయిన తర్వాత మళ్ళీ జీడిపప్పు, బెల్లం పొడి, నెయ్యి వేసి ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అది సైజ్ అనేది మనం ఫోల్డ్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. మనకి చిన్న సైజ్ కావాలా లేదు మీడియంగా కావాలా అనేది. ఇప్పుడు చూడండి పూతరేక అయితే రెడీ అయిపోయింది. ఇంకా మెయిన్గా ఏంటి అంటే నేను ఫస్ట్ టైం హాస్టల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కొంతమందికి పూతరేకులు పట్టుకెళ్తే ఇదేంటి పేపర్ లాగా ఉంది, టిష్యూ పేపర్ లాగా అనేవారు. వాళ్ళకి చాలామందికి తెలిసేది కాదు ఎలా తినాలి అయ్యి అని అడిగేవారు. అలాంటిది అసలు పూతరేకు ఇంకా ఇప్పుడైతే మాత్రం పట్టుకొస్తున్నావా లేదా అని ఫోన్లు వస్తాయి. ఒక్కసారి వాళ్ళు టేస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి నేను ఇంకెప్పుడు వెళ్ళినా సరే పూతరేకులు అడుగుతారు పట్టుకొస్తున్నావా లేదా అని. వాళ్ళ కోసమో కొంత ఎక్కువ చుట్టిస్తున్నాం అనమాట ఈసారి. ఇంకా అత్తయ్య గారేమో నేనైతే చూపించాను కదా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయన్నారు, నాకన్నా ముందు అక్కని స్టార్ట్ చేయమనండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటే మళ్ళీ అది కొంచెం మడత మిస్ఫైర్ అయినా సరే మొత్తం నలిగిపోద్ది. ఇంకొకసారి చూడాలని నాకు అర్థమైంది. అందుకే ఫస్ట్ మా అక్కని చేయమన్నాను. అక్కేమో సేమ్ అత్తయ్య గారు ఎలా అయితే చెప్పారో దగ్గరుండి చెప్తున్నారు. సో మా అక్క అయితే ఈజీగానే చేసేస్తుంది. తను చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సో మడత పెట్టడం అనేది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు నెక్స్ట్ నా టైం వచ్చేటప్పటికి ఎలా చుడతాను అనేది పెద్ద టాస్క్ అసలు. నార్మల్గా పూతరేకు తీసుకుంటే ఒక పూతరేకు వచ్చి 20 రూపీస్, 15 రూపీస్ అలా ఉంటుంది. అరౌండ్ ఒక పెద్ద డబ్బాయి తీసుకోవాలి అంటే ఒక 10 ఎన్నో ఉంటాయి, 150 రూపీస్ అని అలా తీసుకుంటాం. బట్ రేకులు తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒక 100 రేకులు తీసుకుంటే 250 రూపాయలకి వస్తాయి. 100 రేకులు అంటే దగ్గరలో 50 పూతరేకులు అవుతాయి అన్నమాట. సో ప్రైస్ వైజ్గా చూసుకున్నా మనం నార్మల్గా రేకులు తెచ్చుకుని ఇలా పూతరేకులు చేసుకుంటే అమౌంట్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే రేకులు చేయడం మన వల్ల కాదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఒక కుండ పైన పెట్టి చేస్తారనమాట. అది బియ్యం పిండితో అది చేస్తారు. అది ఎంత పలుచగా వస్తాయి అంటే అది మనకి అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళు చేసేది కూడా బొగ్గులు టైప్లో బొగ్గుల మీద అలా చేస్తారు. సో అది చాలా టఫ్ టాస్కే. అదే ఇలా చుట్టడం నెక్స్ట్ రేకులే రెడీగా ఉంటే మనం మిగిలిన ప్రాసెస్ చేయడం అనేది పర్వాలేదు, స్లోగా చేసుకోవచ్చు. బట్ ఆ రేకుల్ని దూరం క్యారీ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందే. ఎందుకంటే కొంచెం దానిపైన ఏదైనా బ్యాగ్ పెట్టినా సరే అవి ఇంకా ముక్కలు అయిపోతాయి. సో అదే మెయిన్ టాస్క్. అందుకే నేను ఇంటి దగ్గరే చుట్టేసి తెచ్చుకుందాం అని చెప్పి ఆగిపోయాను. మాకైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది. నేనైతే బెల్లం పూతరేకు, పంచదార పూతరేకు రెండు చేద్దామని అనుకున్నాను.
అది వరుసగా పూతరేకు కింద బెల్లము అవి వేసినప్పుడు బాగానే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పూతరేకు పెట్టి, నెక్స్ట్ అలా రేకు పెట్టి జీడిపప్పు, బెల్లం పొడి, నెయ్యి వేసిన తర్వాత అది ఫోల్డ్ చేయడానికి తిప్పలు పడ్డాను, అసలు మామూలుగా కాదు. ఎందుకు అంటే నేను కొంచెం హార్డ్గా ప్రెస్ చేసినా మొత్తం చిరిగిపోద్దని చెప్పి స్లోగా మడత పెడుతూ వస్తున్నాను అనమాట. పక్కనుండేమో మా హస్బెండ్స్ డైలాగులు, అది మడత పెడతావా, చింపేస్తావా, పూతరేకు అవుతుందా లేకపోతే పొడి రేకు అవుతుందా అని. మీరేం కంగారు పడకండి, నేను సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తా అన్నాను. ఈసారి కనుక సక్సెస్ అయ్యింది అంటే నెక్స్ట్ టైం నుంచి రేకులు తెచ్చేసుకుని వరుసగా బెల్లం పూతరేకులు ఫుల్గా చెయ్యాలి నువ్వే అని చెప్పి మరి అప్పుడే ఆర్డర్ కూడా చేసేసారు. నెక్స్ట్ టైం నుంచి నువ్వే చేయాలి అని. నెక్స్ట్ ఏంటి అంటే ఈ పూతరేకులు చెప్పాలి అంటే హెల్దీ అనే చెప్తాను నేను. ఇక్కడ షుగర్ ప్లేస్లో బెల్లం వాడడం వల్ల అది అసలు ప్రాబ్లమే లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనం వేసేది కూడా డ్రై ఫ్రూట్స్ పొడి అండ్ నెయ్యి కదా, అవి కూడా మంచిదే. రోజు మనం ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అనవసరంగా బయట కొనుక్కుని ఓవర్ స్వీట్ తినే కంటే ఇలాంటివి తింటే సింపుల్గా కూడా ఉంటాయి. మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు, ఈజీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ అవి కూడా బెల్లం పూతరేకులు ఇష్టంగా తినొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎలా అయితే నేనైతే మొత్తం బెల్లం పూతరేకు అయితే సక్సెస్ చేసేసాను. బెల్లం పొడి మాత్రం చాలా మెత్తగా ఉండేటట్టు చూడండి. చాలామంది బెల్లం తరిగేటప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కూడా వస్తుంది, అలా కొంచెం ముక్కల కింద ఉన్నా సరే పూతరేకు మొత్తం చిల్లులు పడిపోతాయి, అప్పుడు అస్సలు సెట్ అవ్వదు. చెరిగేటప్పుడు బెల్లం చెరగడం పర్ఫెక్ట్గా వస్తే ఓకే, లేదు అంటే బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకుని మిక్సీలో వేసేస్తే మాత్రం మంచిగా పొడి అయిపోతుంది. ఆ పొడి అయిన తర్వాత పూతరేకులు చేయడం ఈజీ ఉంటుంది. బట్ నేను ఎందుకు మిక్సీ ప్రిఫర్ చేయలేదు అంటే మరీ పొడి అయిపోతే ముద్ద కింద వస్తుందేమో, చెరిగితే బాగుంటుంది, ఆ స్వీట్ బాగా తెలుస్తుందని మేము బెల్లం చెరిగామన్నమాట. ఇంకా పంచదార పూతరేకు అయితే చూపించాలి. పంచదార పూతరేకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ షుగర్ అనేది ఇప్పుడు అంత గుడ్ కాదు కాబట్టి షుగర్ పూతరేకులు మేము చాలా తక్కువ చేసాం. బెల్లం పూతరేకులు అయితే మాత్రం అరౌండ్ ఒక 100 వరకు చేసాము. ఇంకా అలా పంచదార పూతరేకు కూడా సక్సెస్ఫుల్గా అయితే నేను చేసేసాను. బెల్లం పూతరేకు మీద పంచదార పూతరేకి చుట్టడం ఈజీ అనిపించింది. మొత్తం పొల్లా ఉంటుంది కదా, సో ఫోల్డ్ చేసేటప్పుడు అసలు కొంచెం కష్టపడలేదు, చాలా ఈజీగా అయిపోయింది పంచదార పూతరేకు అయితే మాత్రం. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ పొడిలోని జీడిపప్పు, పిస్తా నేను యూజ్ చేశాను. మీరు కావాలంటే బాదం పప్పు కూడా పొడిలా చేసుకుని వేసుకోవచ్చు. నేను బాదం యూజ్ చేయలేదు, మీరు కావాలంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. మెయిన్ ఏంటి అంటే నేను పొడి వేసాను కదా, మీరు నెయ్యిలో ఫ్రై చేసేసిన తర్వాత అవి చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి అప్పుడు ఫ్రై చేసి వేసుకోండి. లేకపోతే ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద ఉంటే పూతరేకు తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ తగిలితే కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్కి ఇలా ఇష్టమని మేము ఇలా చేసాము. పూతరేకులు ఎలా అయితే ఒక 50 వరకు ఈజీగా చేసేసాము. చేసిన 50లో 20 అప్పుడే ఆ రోజే అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే అత్తయ్య గారు రిమైనింగ్ అన్నీ చేశారు. మేము హైదరాబాద్ పట్టుకెళ్ళడానికి ఏమేమి కావాలి అవన్నీ చేసేటప్పుడు బెల్లం పూతరేకులు కూడా చుట్టేశారనమాట. ఇంకా ఆ రోజు నేను ఇంక చేయలేదు. ఇలా అయితే మాత్రం నేను పూతరేకులు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇంట్లో రేకులు తెచ్చుకున్నప్పుడు మడత ఎలా వచ్చినా పర్వాలేదు, బాగా చిన్నగా రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం థిక్గా కాకుండా లేయర్ కింద రావాలి అనుకుంటే కొంచెం పెద్ద మడత వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా స్టోరేజ్ అంటారా, ఖచ్చితంగా ఎక్కువ రోజులే స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడైపోతాయి వెంటనే పాడైపోతాయని భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫ్రిడ్జ్లో వాటిల్లో పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం నీట్గా ఒక డబ్బాలోకి తీసుకుని పెట్టుకుంటే స్నాక్స్ కింద మనం ఎప్పుడు తినాలనుకున్నా చాలా హ్యాపీగా తినవచ్చు. అండ్ హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఇంకా అలా పెడితే అలా కరిగిపోతాయి, ఇంకా అందులో నో డౌట్. అసలు నేనైతే ఫైనల్గా బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు చేసేసి క్యాన్లోకి అయితే తీసేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.